నమస్తే నేను రోజు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పల్లె సమరం ముగిసింది. పరిషత్ పోరుపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. పట్నం సంగతి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ గుండె చప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయనే టాక్ నడుస్తోంది. జీహెచ్ఎంసీని విస్తరించి మెగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన పొలిటికల్గా హీట్ పెంచుతోంది. 150 వార్డులను 300 వార్డులకు పెంచారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగింది. రాజధాని ప్రాంతం అంటే ఏదో ఒక జిల్లాకు పరిమితం కాకుండా దాదాపు సగం తెలంగాణ అన్నట్లుగా మెగా జీహెచ్ఎంసీ విస్తరించుకుంటూ పోతోంది. పీఠభూమి ప్రాంతమైన తెలంగాణలో హైదరాబాద్ మహానగర విస్తరణ మున్ముందు మరింత జరగనుంది అనడంలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్ నగర పరిధి విస్తరణ పెరుగుతుండటంతో పరిపాలనా సౌలభ్యం కోసం కార్పొరేషన్ను ఎన్ని భాగాలుగా విస్తరిస్తారనే చర్చ మొదలైంది. 3-4 కార్పొరేషన్లుగా విభజిస్తారని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. కాస్మోపాలిటన్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ను పాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా విభజిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా విభజించిన 300 వార్డుల ప్రకారం హైదరాబాద్లో భౌగోళిక రాజకీయ మార్పులు గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ వార్డుల విభజన జరిగినట్లే కార్పొరేషన్పై అసెంబ్లీలో చర్చించి కొత్త చట్టం చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. చట్టంలో మార్పులు చేస్తే ఇప్పట్లో ఎన్నికలు జరగవని, అలాగే జనాభా లెక్కలు జరుగుతుండటంతో వార్డుల విభజనలో సైతం మార్పులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగరాన్ని 12 జోన్లు 60 సర్కిల్స్గా ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ విస్తరణ పెరుగుతుండటంతో అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ ముఖ చిత్రం పల్లె నుంచి పట్నం వైపు వేగంగా మారుతోంది. జిల్లాల్లోని నగరాలు కూడా చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని నగరీకరణ చెందుతున్నాయి. ప్రతి ప్రముఖ ముఖ్య నగరం గత 10 ఏళ్లుగా అభివృద్ధి చెందుతూ పల్లెలను తమలో కలిపేసుకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అనే తేడా లేకుండా మెగా సిటీగా రూపాంతరం చెందుతోంది. పరిధి విస్తరించుకుంటూ పోతున్న హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు ఎలా నిర్వహిస్తారు? పరిపాలన వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది? రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతోందనే చర్చ రోజు రోజుకి ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ జెండా ఎగరేసింది. గత ఎన్నికల్లో మజ్లిస్కు ధీటుగా బీజేపీ తన సైన్యాన్ని పెంచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో కనుమరుగైపోయింది. అయితే రాష్ట్ర రాజకీయం మారిపోవడంతో సహజంగానే అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కలిసిపోవడం, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావడంతో అధికార పార్టీ హామీలు ఒకవైపు, ప్రజా అసంతృప్తి కోణం మరోవైపు ప్రభావం చూపితే ఫలితాలు అంచనా వేయడం కష్టం అనేది మరో వాదన. ప్రభుత్వం జీహెచ్ఎంసీను విస్తరించి మెగా సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపై విపక్షాలు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, ముందుగా వెంకటరెడ్డి గారు, ప్రజా ప్రయోజనాల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీని విస్తరించి మెగా సిటీగా మార్చేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీజేపీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? మీ స్టాండ్ ఏంటి? ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది బీజేపీ? ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ శ్రీనివాస్ గారికి నమస్కారం. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకు అంటే ఉన్న జిహెచ్ఎంసీని కాపాడుకోలేక, దాన్ని అభివృద్ధి చేయలేక తలకిందలు అవుతున్న అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేతులు ఎత్తేసింది చెప్పాలంటే. ఎందుకంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే వాటర్ ఇష్యూస్ కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా 12 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా దీన్ని అభివృద్ధి చేయలేకపోతా ఉంది. చేతులు ఎత్తేసింది చెప్పాలంటే. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా
పర్మిషన్లు ఇవ్వటం, రోడ్ల మీదనే రోడ్లే ఆక్యుపై చేసేసి దాన్ని ఆక్రమించుకోవటం, ఇండ్లు కట్టుకోవటం, వాళ్ళ జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ దందా చూస్తూ ఉంటే డెఫినెట్ గా ఇది చేయలేని పరిస్థితిలో ఉన్నది కనుక భారతీయ జనతా పార్టీ ఈ జిహెచ్ఎంసీ విస్తరణని దగ్గర ఇప్పుడు ఉన్న 150ని మరి 300 వరకు 300 వాట్స్ తీసుకుపోతా ఉంది. దాంట్లో ఉన్న ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో 20 మున్సిపాలిటీలు కానీ 7 కార్పొరేషన్లు దీంట్లో మర్జ్ చేసి పెద్ద కార్పొరేషన్ తయారు చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో డెఫినెట్ గా ఇది చేయలేని వాళ్ళు అది ఎట్లా చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది, అందుకే దాన్ని వ్యతిరేకిస్తా ఉంది ఇప్పుడు కూడా. సో వీళ్ళకి అంటే ఏ బేసిస్ మీద చేద్దాం అనుకుంటున్నారు, ఏ సైంటిఫిక్ మెథడ్ ఉపయోగించి చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారా, లేకపోతే ఎంఐఎంకి దారదత్తం చేయడానికి ఒక కార్పొరేషన్ ని క్రియేట్ చేసి వాళ్ళ కోసం ఇద్దామని చూస్తున్నారా? మిగతా 2 కార్పొరేషన్లు మీ చేతుల్లో, ఒక కార్పొరేషన్ ఎంఐఎంకి ఇద్దాం అనుకుంటున్నారా? ఎందుకు హడావిడిగా చేయాల్సి వచ్చిందో, ఎందుకంటే దగ్గర ఇక్కడ చూస్తే వీళ్ళ డివిజన్ ఎట్లా ఉందంటే డీలిమిటేషన్ ఒక కాలనీనే సగానికి విడదీసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ కాలనీ ఎడిపోతుంది, ఏ వార్డులో ఉంటుంది, ఏ సర్కిల్లో ఉంటుంది, ఏ డివిజన్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా మరి ఆ సైంటిఫిక్ గా చేసిన పరిస్థితి కనపడతలేదు. అంటే హడావిడిగా ఏదో ఒకటి చేయాలి, December 31 ఒక లిమిట్ పెట్టుకున్నారు, ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, ఆ డెడ్ లైన్ లోగా ఇది కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి చేస్తా ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే జిహెచ్ఎంసీలో ఏదైతే ట్యాక్స్ వస్తా ఉందో, 1000 కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తా ఉందో దాన్ని డైవర్ట్ చేసుకుంటూ, కానీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్ మాత్రం దాన్ని ఆపి దాన్ని రకరకాలుగా దాన్ని వేరే రకంగా ఉపయోగించుకుంటూ తప్పితే ఈ రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా దీన్ని ఉపయోగించుకోవట్లేదు హైదరాబాద్ మీద వస్తున్న ఆదాయంతో. రెండో పాయింట్, ఇప్పుడు సరే మర్జ్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా పరిపాలన చేస్తారు, పరిపాలన సౌలభ్యం కోసం ఏ విధమైన విధానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏమి లేవు చెప్పాలంటే వీళ్ళ దగ్గర. లేకుండానే హడావిడిగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తా ఉన్నాం. దగ్గర 4000 ఆబ్జెక్షన్స్ వచ్చినా కూడా జనాలంతా కూడా మొత్తుకుంటున్నా కూడా, ఎందుకంటే వీళ్ళు చేసేది జియోగ్రఫీ పరంగా చేస్తున్నారా, ఓటు బేస్డ్ చేస్తున్నారా, లేకపోతే సైంటిఫిక్ మెథడ్స్ ఏమైనా ఉపయోగించుకుంటున్నారంటే ఇప్పటివరకు కూడా జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. అందుకే హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టులో అంటే వాళ్ళు ఎందుకంటే డీలిమిటేషన్ ని ఆపకూడదనే ఆలోచన రాజ్యాంగం ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వాలకి వదిలేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు ఇంతకుముందు ఏదైతే బీసీ ఏదైతే ఇది వర్గీకరణ బీసీ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చిన బీసీల గురించి కూడా అట్లాగే చేశారు, ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఒక కమిషన్ వేసారు, తర్వాత అడావిడి చేసారు, తర్వాత బీసీ పెద్దలందరూ కూడా బీసీ పెద్దలు కానీ లేకపోతే హైకోర్టు ముట్టికాయలు వేస్తే దాన్ని మళ్ళీ ఇంకొక కమిషన్ వేసేసి దాన్ని మళ్ళీ వాళ్ళు కౌంటింగ్ మొదలు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేక హడావిడిగా ఇదంతా కూడా ఒక 1 year ముందే చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు హడావిడిగా చేయాల్సి వచ్చింది, 31 December లోగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే సెన్సస్ వస్తుందని చెప్తా ఉన్నారు. సెన్సస్ గా ముందే మీకు తెలుసు ఈ 1 year నుంచి అది అంతా కూడా ఆ ప్రక్రియ అంతా కూడా సాగుతా ఉంది. కానీ ఇది హడావిడికి ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఈ జిహెచ్ఎంసీలో గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి వచ్చిన 2 సీట్లు ఏదైతే వచ్చినాయో లాస్ట్ 2019లో దాంతో సరిపెట్టుకున్నారు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కానీ, ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే సీటు బ్యాంక్ కానీ లేని పరిస్థితుల కారణంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కొంత విస్తరణ చేసేసి దాంట్లో జిహెచ్ఎంసీ మేము గెలుచుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. డెఫినెట్ గా ఇదంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, మేయర్ పీఠం కోసం, తర్వాత దాంతో పాటుగా ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఎంఐఎం పార్టీని భుజాలెత్తుకొని ఏదైతే తిరుగుతా ఉన్నారో సో దానికోసం వాళ్ళ కోసం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ఈ జిహెచ్ఎంసీ ప్రజల కోసం కానీ, జిహెచ్ఎంసీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల కోసం కానీ వీళ్ళకి ఆలోచన ఎక్కడ కూడా కనపడతలేదు. ఓవరాల్ గా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి లేదు, భయంలో ఉంది. అందుకోసమనే తిమ్మిని బొమ్మిని చేసైనా ఏదో ఒకటి చేసైనా ఇక్కడ బాగా వేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విస్తరణ కావచ్చు, ఈ విలీనం ప్రక్రియను తెర మీద తీసుకొచ్చింది అని అంటారు. రైట్ అండి, ఓకే. బొత్స శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. రైట్, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి లింగం గారు. ఎస్ శ్రీనివాస్ గారు, తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి సాయశక్తుల కృషి చేస్తూ తెలంగాణ ప్రభుత్వము
ఏ పని చేపట్టినా, ఎలాంటి కార్యక్రమం చేపట్టినా, అది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. వీటన్నింటినీ కూడా ప్రతిదాన్ని మీరు చూస్తున్న కోణం అది రియల్ ఎస్టేట్ కోణంలోనే చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం చేకూర్చే దిశగానే ఇలాంటివి చేస్తున్నారు అనేసి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉంది, విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి జిహెచ్ఎంసీ విస్తరణపై బీఆర్ఎస్కు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి పివి గారికి, అలాగే లింగం యాదవ్ గారికి, మీకు అందరు కూడా నమస్తే. జిఎస్టిఎంసి పరిధి గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ అదే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ దానికైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా అదే ప్రభుత్వం సై అంటే మనం నయ్యానాలనే, లేదా ప్రభుత్వం నయ్యి అంటే మనం సయ్యానాలనేటువంటి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పరమావధిగా మాట్లాడే ప్రజా గొంతుకై స్పందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. ఒక 10 సంవత్సరాల పాటు తెలంగాణ విభజన ఏర్పాటు కృషి చేసిన పార్టీగా, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో జరిగినటువంటి పురోభివృద్ధి పాలన అనుభవం చేత ఈ ప్రభుత్వాన్ని దాన్ని విమర్శగా స్వీకరిస్తారా, లేకపోతే ఏదైనా సానుకూలంగా ఏదైనా సూచనగా స్వీకరిస్తుందా, అది ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తుంది. దాంట్లో ఏ విధమైనటువంటి మాకు చర్చబిషలు అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది, హైడ్రా తీసుకొచ్చినప్పుడు మేము అన్నాం, హైడ్రా అందరి కోసం పనిచేస్తే మంచిదే, చెరువులను కాపాడుతాం, పునరుద్ధరిస్తాం, అట్లాంటివి నాలాలు తీస్తాం, అదేదో హైదరాబాద్ నిండకుండా వర్షం వస్తే మేము అంతా బాగా బ్రహ్మాండంగా చేస్తాం అన్నారు. కానీ అది ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన 20-30 సంవత్సరాల నుంచి అక్కడ ఉండటం, అదే 50 గజాలు 60 గజాలు 100 గజాలు అక్కడ 30 సంవత్సరాల నుంచి రోడ్డు అవన్నీ ఉన్న వాళ్ళ పైనే హైడ్రా పనిచేసిందే తప్ప అరకొర మినహాయిస్తే పెద్దోళ్ళ మీద ఎవరి మీద పనిచేయలే. ఆ సందర్భంలో మేము స్పందించినాం. అట్లనే వాళ్ళు మూసి తీసుకొచ్చారు, లేకపోతే అట్లనే వాళ్ళు రుణమాఫీ విషయంలో ఏ విషయంలోనైనా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అమలు కావాలి. ఈ ప్రభుత్వము ఖచ్చితమైనటువంటి తీరులో ముందుకెళ్ళాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అని నీళ్లు కానీ ఏ విషయంలోనైనా మేము ముందున్నాం. ఇప్పుడు ఈ రోజు హైదరాబాదు విస్తరణ చేసింది. హైదరాబాద్ విస్తరణ కూడా అంత గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక సంస్థ చెప్పిన సూచనల మేరకు, సలహాల మేరకు, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులతో మీరు చేసే ముందు ప్రతిపక్షాలను, లేకపోతే ఈ ఉన్నటువంటి 150 మంది కార్పొరేటర్లను, లేకపోతే ఆ ప్రాంత వెల్ఫేర్ అసోసియేషన్స్ తోని మాట్లాడి మీరు నిర్ణయం తీసుకొని ఒక చర్చ జరిగింది. నిర్ణయం అంతిమంగా ప్రభుత్వం తీసుకుంటది, ప్రభుత్వం మదిలో ఏది ఉంటే అదే జరుగుతుంది, అది మనకు తెలిసిన విషయమే. అయితే అట్లా చర్చ జరిగి అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ అవగాహన కల్పించి చేయాలి అని మేమంటే దానిపైన ఏదో దరఖాస్తులు స్వీకరించారు. 6250 దరఖాస్తులు వస్తే మేము 1100 స్వీకరించినాం అని ఏదో చెప్పినట్టున్నారు. 450 తిరస్కరణ గురైనాయి, 1100 స్వీకరించినాం, మొత్తం 6500 ఇచ్చినాం. అంటే 6500 మంది మాత్రమే 4 రోజులలో స్పందించారు. ఇంకా సమయం ఇస్తే స్పందిస్తుండే. 2 రోజులు చర్చ జరగాలంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఒక రోజుతోనే ముగిసినటువంటి సందర్భం ఉంది. దీనిపైన సంపూర్ణ సలహాలు సూచనలు తీసుకోకుండా మళ్ళీ కూడా ఆగమేఘాల మీద సెంట్రలైజ్ ఎప్పుడు కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, పట్టణీకరణ జరగాలనేటువంటి ఆలోచన మంచిదే. పట్టణానికి పల్లెలు వలస రాకుండా ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ కావాలి అనేటువంటి ఆలోచనలతో మేము ఐటీ కానీ ఆ రోజు జిల్లాలలో కూడా ఐటీ క్లస్టర్స్ ను మేము డెవలప్ చేసినటువంటి పరిస్థితులు. మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మేము ఫార్మా క్లస్టర్లను డెవలప్ చేస్తాము, కోరు, రేరు, ప్యూరు ఇట్లాంటి పదాలను ఉపయోగించి మేము ఒక పెద్ద మేము విజన్ తోని మేము వెళ్తాము అని మాట్లాడిన సందర్భాన్ని, ఆ సందర్భంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి పట్ల విమర్శలు ఉండే బీఆర్ఎస్ పార్టీ కానీ అది ఏర్పాటు చేసుకున్న సందర్భంతో మాకు ఎందుకు అంటే ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక విజన్ అనేది ఉండాలి. అప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2020 అను, ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏర్పాటు కాగానే బంగారు తెలంగాణ అని, అంతకుముందు వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ వారు కూడా ఏదో ఒక క్యాప్షన్ ఉండే. అట్లనే ఈయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినాక ఆయన ఏం మాట్లాడినా కూడా అప్పుల గురించి, లేకపోతే చాలా భాష ఘోరమైనటువంటి భాష, ఎక్కడికి వెళ్ళినా దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళలాగా చూస్తున్నారు, అప్పు ఉంటే పరిస్థితి లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వము ఒక మంచి ఆలోచన చేసింది.
తెలంగాణ భవిష్యత్తు ఇట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసిన దాన్ని మేము స్వాగతించినాం. కానీ వాళ్ళు చెప్పిన విధంగా అక్కడ వాళ్ళ అక్కడికి వెళ్ళినటువంటి బీజేపీ ఎమ్మెల్యే అనుకుంటా పాయల్ శంకర్ గారు అన్నారు, ఇక్కడ కుర్చీ లేదు, నీళ్ళు లేవు, నీళ్ళు ఇచ్చేటోడు లేడు, కుర్చీ వేసేటోడు లేడు. ఇట్లాంటి పరిస్థితులు అంటే అసౌకర్యాలతో కూడినటువంటి వాళ్ళు ఊహించిన విధంగా వివిధ పత్రికలలో వివిధ సంఖ్యలను ప్రచురించిండ్రు అంతే తప్ప కానీ అదొక ఆర్భాటంగా జరిగింది. అది ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చేసినటువంటి విధంగానే జరిగింది. 4th సిటీ కోసం, ఇది 4th సిటీ అయితే మేము కడతామంటున్నారు, అదంతా కూడా మేము ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిగా మేము చెప్పినాం. ఇందులో ఏ విధంగా కూడా ఎక్కడ కూడా మేము మాట్లాడిన అంశాలలో తప్పులేదు. ఈ రోజు తీసుకున్నటువంటి ఈ బృహత్ హైదరాబాద్ లో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ మెట్రో సిటీ లేని విధంగా 2050 కిలోమీటర్లు వీళ్ళు 1.5 లక్షలు అంటారు, కానీ సుమారుగా అది 2 జనాభా లెక్కలు తేలితే 2 లక్షల జనాభా వరకు చేరేటువంటి పరిస్థితి ఉంది. అంటే సగం తెలంగాణను అంటే ప్యూర్ అర్బనైజ్ చేస్తే దాని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అర్బనైజ్ చేసినాం సరే, అర్బనైజ్ చేసినా కూడా మౌలిక వసతుల కల్పన ఆ దిశగా ప్రభుత్వం చేసే పరిస్థితులలో ఉందా ఇప్పుడు? ఇది ఒక పార్టీ ప్రయోజనాలు అధికారం కోసం చేసేటువంటి ప్రయోజనాలలో వ్యవస్థను మొత్తం కేంద్రీకృతం చేసేటువంటి భాగం, లేకపోతే పొత్తులో ఉన్న వ్యక్తుల కోసం ఇప్పుడు పివి గారు అన్నట్టు దీన్ని 4 భాగాలు చేసి ఒక భాగం వాళ్ళకి ఇచ్చి మిగతా 3 భాగాలలో ఈ విధంగా చేస్తే అధికార పీఠం 3 మేయర్లు మనం కైవసం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన. ఇదైతే ఫెయిల్ అయిపోయింది. దేశంలో ఢిల్లీలో ఈ విధంగా 3 ప్రాంతాలు సౌత్, ఈస్ట్, నార్త్ ఇట్లా చేసినటువంటి సందర్భంలో సక్సెస్ కాకుండా విలీనమైనటువంటి పరిస్థితి అయితే ఉండే. సో ఈ రకమైనటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటుపడుతుందా, వ్యవస్థ కోసం ప్రయోజనాల కోసం పాటుపడుతుందా, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది ఒక వాదన. రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చేసి విలీన ప్రక్రియ గాని లేకపోతే వార్డుల వికేంద్రీకరణ గాని ఇట్లా చేసినటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ప్రజాభిప్రాయ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండే. వీళ్ళేదో పట్టణీకరణ చేయడం వల్ల మన ఆదాయం పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆదాయం ఇలా 2-3 అంశాలు ఉన్నాయి రోజా గారు. ప్రధానంగా రాజకీయ అవసరాలు, పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఆదాయ సేకరణ, మరి వీటన్నిటితో పాటు మౌలిక వసతుల కల్పన పట్ల ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన ఉందా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నే. ప్రస్తుతం ఉన్న 150 వార్డులలోనే చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తే నేను నెక్స్ట్ మాట్లాడేటప్పుడు చెప్తా 10 సంవత్సరాలలో హైదరాబాద్ ని ఏం చేసినాం, ఎట్లా చేసినాం అనేటువంటి అంశాల పట్ల. రైట్, తప్పకుండా అడుగుతాను. రైట్, ఇక లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, ఆర్భాటంగా రాత్రికి రాత్రే జీవోని ఇష్యూ చేసి విలీన ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం ఓటు బ్యాంకు కోసమే. అంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పాగా వేయాలి ఎట్టి పరిస్థితుల్లో, అంటే మీకు ఒక భయం పట్టుకుంది, ఎలా ఓడిపోతావేమో, ఇవన్నీ దక్కించుకోవాలి అని అంటే మనలో ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి ఒక అస్త్రం ఈ విలీన ప్రక్రియ. ఇది చేస్తే మనకి ఆటోమేటిక్గా మన వైపు చూస్తారు, అభివృద్ధి పేరుతో మనం మళ్ళీ ఓటు బ్యాంకు దండుకోవచ్చు అనేటువంటిది ఒక ఐడియా అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఏ బేసిస్ పైన ఇది చేశారు? ఏ సైంటిఫిక్ మెథడ్ ఉపయోగించి మీరు ఇది చేశారు? 150 మంది కార్పొరేటర్ల నిర్ణయాలు తీసుకున్నారా? అలాగే విపక్షాల అభిప్రాయాలు మీరు ఏమైనా తీసుకున్నారా? ప్రజలను అడిగారా మీ అభిప్రాయాలు? అండ్ మోర్ ఓవర్, అభ్యంతరాలు స్వీకరించడానికి ఇంత హడావిడిగా డెడ్ లైన్ పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయాలనేటువంటి ఆలోచన ఎందుకు? ఇంకాస్త సమయం ఇస్తే ఇంకా అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. 4 రోజుల్లోనే ఇన్ని వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు వాటిని కన్సిడర్ చేయట్లేదు? దీని వెనుక ఏంటి? కేవలం రాజకీయ కోణంలోనే చూడాలా దీన్ని, లేదంటే అభివృద్ధి కోణంలో చూడాలా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా కో ప్యానలిస్టులకు. అంటే ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళు ఏదైనా ప్రజాప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని తీసుకుంటే విమర్శగానే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే బాగుంటది. అంతే తప్ప ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీ రాజకీయ అవసరాల కోసమే విమర్శిస్తే దాన్ని ప్రజలే ఏ విధంగా తిప్పికొట్టాలో, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలంగాణ ప్రజలందరూ తెలుసు. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ ఎప్పుడైనా అంటే ఇవాళ తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాదు ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుంది. ఇవాళ
ఇక్కడ మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, పరిపాలన సౌలభ్యం కోసం. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ ఏదైనా కూడా నగరం అభివృద్ధి చెందుతున్న దానికి అనుగుణంగానే ఇవాళ నగర మార్పులు రూపురేఖలు కూడా మారుతుంటాయి. మీరు దానికి ఎగ్జాంపుల్ కూడా గతంలో 2007 కంటే ముందు మున్సిపల్ MCH అనేది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, దాన్ని ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో GHMC గా మార్చడం జరిగింది. అంటే పరిసరాలు ఉన్నటువంటి MCH కు ఆనుకొని ఉన్నటువంటి విలీనాల గ్రామాలని మున్సిపాలిటీలని GHMC లో కలపడం జరిగింది. అంటే ఏదైనా కూడా పరిపాలన సౌలభ్యం కోసం. ఇవాళ కూడా అంటే ఇవాళ నగర రూపురేఖలు మారుతున్నాయి, ప్రపంచం అంతా కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నది. దీనివల్ల మన కొన్ని గతంలో ఇవాళ ఏదైతే పెరిపెరి డిస్ట్రిక్ట్లు ఉన్నాయో ఇవాళ దాంట్లో వల్ల GHMCలు టెక్నికల్ గా ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇప్పుడు పట్టణ చెరువు లేదా మీ ఇక్కడే చూడొచ్చు లింగంపల్లి చందానగర్ ఏమో హైదరాబాద్ కు వస్తుంది, పక్కనే ఉన్నటువంటి రామచంద్రపురం అంటే BHL నుంచి అది మెదక్ డిస్ట్రిక్ట్ లా. సో ఇట్లాంటి కొన్ని పరిపాలన సౌలభ్యం కోసం కూడా అవన్నీ కూడా కలిపి ఏదైతే తెలంగాణని ఒక కోర్ అర్బన్, గతంలోనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణని ఎకనామిక్ జోన్స్ గా 3 ఎకనామిక్ జోన్స్ గా విభజించడం జరిగింది. ఈ కోర్ అర్బన్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని కూడా కలిపి మున్సిపాలిటీని, శివారు మున్సిపాలిటీని కలిపి గ్రేటర్ హైదరాబాద్ గా దాంట్లో విలీనం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఈ కోర్ అర్బన్ ఎకానమీ. దానికి అనుగుణంగానే ఇవాళ నిన్ననే అంటే వీళ్ళు మిత్రులు సమయం ఇవ్వలేదన్నారు, దాదాపు 10 రోజులు సమయం ఇచ్చారు. అభ్యంతరాలు స్వీకరణ ఉంటే దాన్ని కూడా తీసుకున్నారు. అందరి వైడర్ కన్సల్టేషన్ ద్వారానే ఇవాళ మున్సిపల్ శాఖ దీన్ని ఇవాళ ఏదైతే గతంలో ఉన్నటువంటి 150 వార్డ్స్ నుంచి ఇవాళ 300 వార్డ్స్ వరకు, అదే విధంగా గతంలో 6 జోన్లు ఉంటే ఇవాళ 12 జోన్స్ వరకు ప్రజాభిప్రాయాల మేరకే పరిపాలన సౌలభ్యం కోసం మరింతగా ఇవాళ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ మున్సిపల్ శాఖ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ 292 ద్వారా ఇవాళ ఇప్పుడు ఒక విషయం లింగం యాదవ్ గారు, 150 వార్డుల నుంచి 300 వార్డులకు పెంచడంలో ఏ రకంగా ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది? రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సమస్యలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో మీకు ఒక కాంక్రీటెడ్ ఒక ప్లాన్ ఉందా? దీనివల్ల ఇది జరగబోతోంది అని మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పగలరా? ఎస్ ఇవాళ నేను అదే చెప్తున్నాను. ఇవాళ హైదరాబాద్ నగరంలో పరిపాలన సౌలభ్యం కోసం ఇవాళ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ కొన్ని ఏమో పక్కనే, అందుకే దీన్ని నేను ఇంత ముందుకే చెప్పినట్టు ఎకనామిక్ జోన్స్ గా ఈ కోర్ అర్బన్ లో ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇవాళ కోర్ అర్బన్ రీజన్ లో, ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లు ఎస్పెషల్లీ ఫార్మా లాంటి కంపెనీలన్నిటి కూడా బయటకు పంపించి ఇవాళ అదే దాన్ని అందుకే ముఖ్యమంత్రి గారు అవతల అంటే అవుటర్ లో ఉన్నటువంటి రింగ్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కలుపుకొని ఒక కోర్ ఎకనామిక్ జోన్ గా ఇవాళ విభజించి దీనికి అనుగుణంగానే ఇవాళ శివారు మున్సిపాలిటీలని దీంట్లో విలీనం చేయడం జరిగింది. ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇవాళ ఈ విధంగానే గతంలో ఉన్నటువంటి కోర్ అర్బన్లన్నిటి కూడా కలిపి PMC గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎకనామిక్ ఆర్థిక డెవలప్మెంట్ కోసం, ప్రజలకు మరింత పరిపాలన చేరువ చేయడం కోసం తప్ప. మరి ఢిల్లీలో కూడా అలాగే చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ తిరిగి మర్జ్ చేశారు. మరి వీటి నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? ఢిల్లీలో NCR అండి, జాయింట్లా అక్కడే చెప్తున్నా, NCR అన్నిటి ఇట్ వోంట్ కమ్స్ అంటే ఢిల్లీ మున్సిపల్ అండి. అదే చెప్తున్నా. ఇవాళ NCR ఉన్నటువంటి గుర్గావ్, నోయిడా ఇవాళ అవన్నీ ఏమో ఆ రెస్పెక్టివ్ స్టేట్లు, అంటే ఇప్పుడు నోయిడానేమో యూపీ కిందకి వస్తుంది, గుర్గావ్ ఏమో హర్యానా రాష్ట్రం కిందకి వస్తుంది, ఢిల్లీ కోర్ మాత్రం ఢిల్లీ మున్సిపల్ కింద వస్తుంది. దీనివల్ల పరిపాలన అభ్యంతరాలు కూడా ఉన్నాయి. పేరుకేమో NCR ఉండే, గతంలో NCT నుంచి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ నుంచి నేషనల్ క్యాపిటల్ రీజన్ గా మారింది. రీజన్ ఉంది కానీ అవన్నీ కూడా పరిపాలన ఇవాళ నోయిడా లేదని అడ్మినిస్ట్రేషన్ వర్క్ కావాలంటే యూపీ కిందకి వెళ్తారు, కమ్స్ అండర్ యూపీ ప్రభుత్వం కింద, నాట్ ఢిల్లీ ప్రభుత్వం కింద. అదే విధంగా గురుగావ్ కూడా ఏదైనా దాని సమస్యలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి దానికి హర్యానా రాష్ట్రానికి కిందకి వస్తుంటది. సో దీని వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయనే మొత్తం కూడా ఇవాళ ఆ విధంగా ఉండొద్దు. తెలంగాణలో కూడా కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని కూడా ఒక ప్రాంతం కిందకి తీసుకొచ్చి దీని ద్వారా ఒక అభివృద్ధి జరుగుతుంది, పరిపాలన వికేంద్రీక జరుగుతుంది, పరిపాలన సౌలభ్యం కోసం ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ జోన్లుగా విభజించడం జరిగింది. గతంలో 6 జోన్లు ఉంటే ఇవాళ 12 జోన్లుగా విభజించడం జరిగింది. గతంలో 150 వార్డ్స్ ఉంటే ఇవాళ 300 వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా
ప్రజల నిర్ణయం మేరకు ప్రజాభిప్రాయం మేరకు అన్ని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరు వద్దనన్నారండి? మీరు మీకు మీ దగ్గర ఏదైనా మీకు అప్లికేషన్స్ ఉంటే మీరు పెట్టొచ్చు కదా, అభ్యంతరాలు స్వీకరించారు కదా, 10 days టైం ఇచ్చారు కదా. అప్పుడు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఇవ్వచ్చు కదా. ఇవాళ అంతే అభ్యంతరాలు ఉన్నప్పుడు మీరు ఏం చెప్పరు? మీ పార్టీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ వాళ్ళు ఇచ్చిర్రు. దానికి అనుగుణంగానే మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. అరే ప్రతి దాని మీద రాజకీయాలు, దీనికి రాజకీయాలు సరే, సైంటిఫిక్ మెథడ్ ఏం ఫాలో అయ్యారు ఒకసారి చెప్తారా లింగం యాదవ్ గారు దీనికి సంబంధించి? ఏదైనా కూడా సైంటిఫిక్ మెథడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ చేస్తారు తప్ప రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి చేయరండి. మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళ అభ్యంతరాలు తీసుకొని సైంటిఫిక్ గా డేటా ఆధారం ప్రకారమే ఎంత పాపులేషన్ ఉండాలి, ఎక్కడ ఏ ప్రాంతాన్ని ఎక్కడ కలపాలి, ఎవరికి ఏ జోన్ కిందకి వస్తే వాళ్ళకు సౌలభ్యంగా ఉంటది. అందుకే ఇవాళ దాన్ని అన్నిటిని కూడా ఆలోచించే ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీకేదైనా అభ్యంతరాలు ఉంటే మీరు 10 days లో మీరు ఇవ్వచ్చు కదా. అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడ పోయిన మరి కేసీఆర్? ఎక్కడ ఉన్నాడు ఆనాడు మున్సిపల్ శాఖ 10 ఏళ్లుగా ఉన్నటువంటి కేటీఆర్? మరి ఏదైనా అభ్యంతరం ఉంటే ఇవ్వచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఈ విధంగా చేయొచ్చు. అంతే తప్ప ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు మాట్లాడడం అది సరైనది కాదు. మీకేదో నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి మీకు ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? మీరు 10 days వరకు తీసుకున్నారు కదా. ఇవాళ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి రోజా గారు, ఇవాళ తెలంగాణ, ఈ హైదరాబాదు తెలంగాణ అనేది ప్రపంచ స్థాయి నగరం ఎదుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ హైదరాబాద్ వైపు చూస్తుంది. దీన్ని మనం ఎకనామిక్ జోన్ గా ఇవాళ మనకు ఎంత ఈజీ అవుతుంది. ఈ కోర్ అర్బన్ లో ఉన్నటువంటి మున్సిపల్ అంతా కూడా కమ్స్ అండర్ కోర్ ఎకనామిక్ రీజన్ కింద వస్తుంది. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్ ని ఇక్కడ డెవలప్ చేయాలి. తర్వాత ప్యూర్ అంటే ఫరీ రూరల్ అర్బన్ ఎకానమీ కింద, రీజన్ ఎకానమీ కింద అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ చేయాలి. ఆ తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ అవతల వచ్చే ప్రాంతానంతా కూడా రేర్ అంటే అగ్రికల్చర్ రీజన్ ఎకనామిక్ జోన్ గా అక్కడ డెవలప్ చేసుకుంటూ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తానికి కూడా ఒక దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే ఏది పడితే అది విమర్శల కోసమే మాట్లాడితే మరి మీ లెక్క 4 కార్పొరేషన్లుగా విడగొట్టి ఒకటి ఎంఐఎం కి మెహర్బానీ కోసం ఎంఐఎం కి అప్పచెప్పేటువంటి ప్రయత్నం, మిగతాయన్ని మీ చేతిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది విపక్షాల విమర్శ. అండి ఇవాళ అదే చెప్తున్నా, ఎంఐఎం కి సంబంధం అండి. ఇవాళ ఎలక్షన్స్ ఇప్పుడు 300 వాట్స్ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరైనా ఏదైనా అభ్యంతరం చెప్తారా? టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మీరు పలానా ఏరియాలో పోటీ చేయొద్దంటే అట్లా ఊకుంటారండి? ఆ విధంగా చెప్పేదానికి అట్లా ఉంటదా? ఇది ప్రజాస్వామ్యం. ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? ఎంఐఎం కి ఒక కార్పొరేషన్ ఎలా కట్టబెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ నాయకులు చెప్తారు. ఎస్ వెంకటరెడ్డి గారు. 1 minute. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 బై ఎలక్షన్ జరిగినాయి హైదరాబాద్ లో. కంటోన్మెంట్ బై ఎలక్షన్, జూబ్లీస్ బై ఎలక్షన్. మరి 2 బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఎక్కడ మీరు పోయిరు? మరి ఎక్కడ పోయిరు? మీరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గెలవలేదు? అరే ఏం మాట్లాడతారండి? దానికి దీనికి ఏం సంబంధం? వెంకటరెడ్డి గారు హైదరాబాద్ గ్లోబల్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు 4 కార్పొరేషన్ బీజేపీకి ఏమొచ్చిందో తెలుసు. ఓకే లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడండి. బాధపడేందుకు చెప్పండి. ఎందుకు బాధపడుతున్నారు? ఒక్కటి గెలవంగానే సంకల్ గుద్దుకున్నట్టు ఎందుకు బాధపడుతున్నారు? తెలుసు మాకు కూడా. మీరు ఎక్కడెక్కడ డబ్బు పంచారో, ఎవరిని నెత్తిన పెట్టుకుంటున్నారో, మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏమన్నారు? అరే కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ సరిపోదు కదా తెలంగాణ ప్రజలకి చెప్పడానికి. అదొక్కటి చాలు. ఏ విధంగా డబ్బు పంచారో, ఏ విధంగా ముస్లింలు నెత్తిన పెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజల్ని ఓటేసి గెలిపించుకున్నో తెలుసు. అది గెలిచినందుకు మాత్రమే పెద్దగా మీకు పోయి ఉరిగేది ఏం లేదు చెప్పాలంటే. ఒకటి వీళ్ళు ఒకవేళ చేస్తే 4 కార్పొరేషన్లు చేసి 300 వార్డ్స్ డివిజన్ చేస్తే ఇప్పటికే ఆల్రెడీ ఈ 300 బట్టి ఏమైతుందంటే 70 నుంచి 80 వార్డ్స్ ఓల్డ్ సిటీలో వస్తా ఉన్నాయి, ఓల్డ్ సిటీ ప్రాంతంలో వస్తా ఉన్నాయి. అంటే ఒక కార్పొరేషన్ ని ఎంఐఎంకి ఇచ్చినట్టే కదా కాంగ్రెస్ పార్టీ పొద్దున ఫ్యూచర్ లో ఒకళ్ళు పొత్తు పెట్టుకొని ఉంటే. ఇంకో 2వ పాయింట్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ, ఈ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ కూడా ఉంది. వీళ్ళు అనుకున్నంతగా ఎప్పుడు కూడా కేసీఆర్ కూడా ఊహించలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు. 2019లో మరి సీట్లు ఏ విధంగా వచ్చినాయి? 48 సీట్లు మరి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ గెలిపించుకుందంటే డెఫినెట్ గా ఈ హైదరాబాద్ లా మరి హైదరాబాద్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ఒక అసూయతోటి ఈరోజు
ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ హడావిడిగా తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కొంత నంబర్ పెంచితే దాంట్లో ఎంతో కొంత మేము కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఈ హైదరాబాద్ లో మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఉండవు అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ రోజు హడావిడిగా తీసుకొచ్చిన ప్రక్రియ తప్పితే ఏమీ లేదు. రెండో చెప్తా, పాపులేషన్ వైజ్ తీసుకొచ్చిన చెప్తున్నారు. ఏ విధంగా తీసుకొచ్చిన పాపులేషన్ వైజ్? మీరు ఇంతవరకు డీలిమిటేషన్ ప్రక్రియ ఏ విధంగా బార్డర్స్ ఫిక్స్ చేసారు, బౌండరీస్ ని ఫిక్స్ చేసారు చెప్పండి ఒకసారి. చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే తుర్కు ఎంజాల్లో 50 నుంచి 60,000 మంది జనాభా ఉంది అక్కడ. దాన్ని ఒక డివిజన్ చేశారు. అదే తెల్లాపూర్లో 23,000 మంది ఉన్నారు. 23,000 మంది తెల్లాపూర్లో ఉన్నారు. ఇంకో 4 సిటీకి వస్తే 20,000 ఉన్నారు. దాంట్లో ఒక డివిజన్ చేశారు. 50,000 ఉన్నదాన్ని ఒక డివిజన్ చేస్తారు, 20,000 ఉన్నదాన్ని ఒక డివిజన్ చేస్తారా? ఏ విధంగా సైంటిఫిక్ ఉంటుంది చెప్పండి? మన ఏ విధంగా జియోగ్రఫీగా తీసుకున్నారా, లేకపోతే పాపులేషన్ బేస్డ్ గా తీసుకున్నారా? ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఎట్లా మీరు సర్కిల్ డివైడ్ చేస్తారు, డివిజన్స్ డివైడ్ చేస్తారు చెప్పట్లేదు. క్లారిటీ అయ్యేది వీళ్ళకి. నేను చెప్తున్నాను కదా, ఈ జిహెచ్ఎంసీలో ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల కాలంలో ఈ కనీసం మున్సిపల్ అధికారులకే ఒక కోఆర్డినేషన్ లేదు. ఒక కోఆర్డినేషన్ లేక ఎక్కడ పడితే అక్కడ ఏ డెవలప్మెంట్ కూడా జరగని ప్రాంతం మరి హైదరాబాద్ లో ఉంది అంటే డెఫినెట్ గా ప్రభుత్వాలు పట్టించుకో. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే కరప్షన్, విపరీతమైన కరప్షన్. ఎవడు ఎక్కడ పోయినా కూడా ఏ బిల్ ఏదైనా పర్మిషన్ కావాలంటే పైసలు ఇవ్వందే పని కావట్లేదు ఇప్పటికి కూడా. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరిగింది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతూ ఉంది. వీళ్ళకి ఒక అధికారుల మీద కూడా కంట్రోల్ లేని పరిస్థితుల్లో కనపడతా ఉంది. రేపొద్దున డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే ఒకవేళ నిజంగానే ఇంత పెద్ద హైదరాబాద్ ని 300 డివిజన్లు చేసి 300 వార్డులు చేసి రేపొద్దున డెవలప్ చేస్తాం, అది చేస్తే అంటే వీళ్ళు చేతకాని పనులు ఎంత కూడా చేయలేరు కూడా. డెఫినెట్ గా వీళ్ళకి కావాల్సింది ఆదాయం కావాలి, ఆదాయాన్ని డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ఆదాయాన్ని పెంచలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రోజు. ఇప్పుడు ఆదాయం పెరిగితే మౌలిక వసతులు కూడా దాంతో పాటు పెరుగుతాయి కదా. ఈ రోజు గారు ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు వస్తా ఉన్నాయి, ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఎక్కడ పోతున్నాయి ఇవి? అవి చెప్పమని చెప్పండి. ఇప్పుడు కూడా రిలీజ్ చేయలేదు, చేస్తలేరు. అందుకే కదా 48 కార్పొరేట్లు భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ మేయర్ తోటి కొట్లాడి మా ప్రాంతం అభివృద్ధి చెందినట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్, డ్రైనేజ్, తర్వాత వాటర్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కొట్లాడితే కూడా పైసలు కూడా రిలీజ్ చేయని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉంది. సో అందుకే నేను ఏమంటున్నా అంటే వీళ్ళ చేతగాక చేయలేక మేయర్లని ఏదో విధంగా సంపాదించుకోవాలనే ఆలోచనతోటి చేస్తున్న ప్రక్రియ తప్పితే ఈ డీలిమిటేషన్ వీళ్ళకి అవసరం కూడా లేదు చెప్పాలంటే. ఎవరు అడుగుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే 20 మున్సిపాలిటీస్ కానీ 7 కార్పొరేషన్ ప్రజలు ఎవరన్నా అడిగిర్రా మిమ్మల్ని చెయ్యమని అడిగిర్రా చెప్పు? కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా వచ్చి అడిగిర్రా? వాళ్ళు వద్దురో నాయన అని చెప్పితే మీరు మొత్తం వాళ్ళని ఫోర్స్ చేసి ప్రెషర్ పెట్టి, ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ పెట్టి ఈరోజు మర్జ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా అడగట్లేదు. ఏ ఊరు ప్రజలు మీరు ఎక్కడ పోయినా కూడా ఒకవేళ మనం తీసుకున్న ఒకవేళ రేపొద్దున ఒపీనియన్ కానీ అభిప్రాయం వెంకటరెడ్డి గారు ప్రజల్లో నుంచి ప్రజలు అడగలేదు, ప్రజలకు వచ్చి మిమ్మల్ని అడిగారా అని అడుగుతున్నారు కదా. మరి వాళ్ళు అభ్యంతరాలు స్వీకరిస్తాము, అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అన్నారు కదా. మరి ఎన్ని వేల మంది వచ్చారు? ఎక్కడ మీకు ప్రజల నుంచి నిరసన కూడా కనబడలేదు కదా ఈ విషయంలో? కర్ణన్ గారు ఏమంటున్నారంటే 4,000 ఆబ్జెక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు. దగ్గర 10,000 పైన ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. చాలా మంది కోర్టుకు పోయారు. ఇంతవరకు కూడా దాని మీద క్లారిటీ రాలేదు. మేము ఒకటి ఎందుకంటే కోర్టు నుంచి క్లియర్ వచ్చింది, ఇక మేము చేయొచ్చు, ఎట్టి పరిస్థితి ఎట్లానే చేయొచ్చు అని చెప్పి ఆలోచనతోటి హడావిడిగా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది తప్పితే వీళ్ళు చెప్పాలంటే ఆ సైంటిఫిక్ గా చేసింది కాదు. నేను ఏమంటున్నానంటే ఒక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చుట్టుపక్కల 20 మున్సిపాలిటీ కానీ లేకపోతే 7 కార్పొరేషన్ల ఊర్ల గ్రామాల్లో ఎక్కడైనా కరెంటు పోయింది అనుకోండి, ఎవరు చెప్పాలి? ఒకవేళ నీళ్లు రాకపోతే ఎవరు చెప్పాలి? ఏ విధంగా చెప్పాలా? ఇంతవరకు ఏది లేదు చెప్పాలంటే. సో అలాంటి ఇష్యూస్ ఇప్పుడు హైదరాబాద్ లోనే జరగట్లేవు, చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎంత కూడా అన్సైంటిఫిక్ గా తీసుకొస్తున్నారు, వాళ్ళ కోసం తీసుకొస్తున్నారు తప్పితే హైదరాబాద్ ప్రజల కోసం మాత్రం చేయట్లేదు. ఎందుకంటే ఒకటి కాదు, ఆ రోజు గారు ఒక చిన్న పాయింట్ చెప్తాను. వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చేసే అన్ని కూడా ఆరకూరగా చేస్తున్నారు తప్పితే, అసంపూర్తిగా చేస్తున్నారు తప్పితే, టచ్ చేసి వదిలిపెడుతున్నారు తప్పితే, వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ
420 అంశాలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితులు కనపడతా ఉన్నారు. ఈవెన్ టచ్ చేయలేని పరిస్థితులు కనపడతా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే తప్పని పరిస్థితుల్లో ఏదో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల పరంగా అంటే పార్టీలకు అతీతంగా సింబల్స్ కి అతీతంగా వచ్చినాయి కాబట్టి ఎంతో కొంత, ఎందుకంటే పైసలు ఖర్చు పెట్టుకుంటారు, ప్రభుత్వం ఉన్నారు, సో అధికారం ఉంది, అధికార బలం ఉంది, అంగబలం ఉంది కాబట్టి మేము ఖర్చు పెట్టుకొని ఈరోజు వచ్చింది కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయిన ప్రభుత్వాలే, ఇక రావు అని చెప్పి ఆలోచనతోటి రాకూడదనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు మరి కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే సింబల్ మీద వస్తున్నాయో వాటి మీద డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో డెఫినెట్ గా చూపిస్తాం రేపు. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జిహెచ్ఎంసీ కోసం మీరు ఏం చేశారు? 12 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోనేటువంటి తెలంగాణ ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉంది. మరి తెలంగాణను రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత 2 సార్లు అధికారం చేపట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇటువైపు అధికారుల మధ్య సమన్వయం కొరవడం, అవినీతి తాండవం ఇవే చూశాను తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడుతోంది అని అడుగుతున్నారు బీజేపీ నాయకులు. రోజా గారు, 2014లో హైదరాబాద్ ఇట్లనే ఉందా అండి? అసంపూర్తిగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, అసంపూర్తిగా ఉన్న మెట్రో కావచ్చు, లేకపోతే ఇవాళ ఆకాశ హరణ్యాలను తలదన్నే విధంగా, లేకపోతే ఎవరైనా వస్తే మొన్న కాంగ్రెస్ మిత్రులు ఎవరో కూడా చెప్తున్నారు, మేము రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ఓఆర్ఆర్ నుంచి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చి చూపిస్తాను సిటీని ఎట్లా డెవలప్ అయిందని మాట్లాడుతున్నారు. ఈరోజు 60 ఫ్లైఓవర్లు హైదరాబాద్ లో, 60 ఫ్లైఓవర్లు టు మేక్ ఏ సిగ్నల్ ఫ్రీ సిటీ. మొత్తం ఎంసీహెచ్ అంతా కూడా దుర్గంధం అయిపోతే కొత్త వెహికల్స్, కొత్త సిబ్బందిని రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ లో ఉమెన్ సెక్యూరిటీ కోసం షీ టీమ్స్, లేకపోతే సపరేట్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ అంతా వర్షం వస్తే చిత్తడైపోతుంది అని డ్రైన్స్ కోసం మేము సపరేట్ గా ఏర్పాటు చేసినటువంటి నాల కొంత అసంపూర్తిగా మిగిలిపోయింది. మా ఏరియాలో అయితే చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఈ సిటీలో కొంత ఇంకా పాక్షికంగా మిగిలిపోయింది. అది ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నా. అయితే ఇట్లా ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ, ఐటీ కంపెనీలను మేము ఈ 10 సంవత్సరాల కాలంలో, అంటే మన చాలా మంది మాట్లాడుతారు అంతకుముందు హైటెక్ సిటీ ఉంది కదా, హైటెక్ సిటీ ఉంది. అభివృద్ధి అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. మౌలిక వసతుల కల్పన, మంచినీళ్ళ కోసం హైదరాబాద్ లో ట్యాంకర్లు, లేకపోతే జనాలు లైన్ లో నిలబడము ఎంత ఇబ్బందిగా ఉండేదండి. అట్లాంటిది ఈ హైదరాబాద్ లో నీటి కొరత లేకుండా అటు గోదావరి జలాలు తేవడంలో కానీ, ఇట్లా కృష్ణా వాటర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కానీ, హైదరాబాద్ కు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే విషయంలో కానీ, ఇచ్చిన నీళ్లకు డబ్బులు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కానీ, ఇదంతా ఎవరు చేసిండ్రు? ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కాదా? స్టేట్ హైవేస్, కనెక్టివిటీ రోడ్స్, ఇట్లా హైదరాబాద్ ని డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు వచ్చేసి ఏం చేసిండ్రు హైదరాబాద్ లో అంటే, మళ్ళీ మీరేం చేసిండ్రు? ఇప్పుడు లాస్ట్ టైము 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారంలోనే ఉంది, ఆ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మీరేం సాధించిండ్రు? హైదరాబాద్ కోసం ఏమన్నా ప్రత్యేక నిధులు తీసుకొచ్చిర్రా? లేకపోతే తెలంగాణ కొంచెం టైం ఇస్తే ఒక వెంకటరెడ్డి గారు, I'll give you. పివి గారు ఏమంటారంటే స్కైవేలు, హైవేలు, రైల్వేలు. అది మేము చేసింది, మేము చెప్పుకుంటాం. 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, అది మా బాధ్యత. ఇది దేశం మొత్తంలో బీజేపీ మిత్రులు చేసేది. మీరు చెప్పుకునే విధంగా చేసింది ఎక్కడ చెప్పనా? మనం పోల్చుకోవచ్చు. బీహార్కి ఇచ్చిన నిధులు తెలంగాణకి ఇచ్చిండ్రా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులు తెలంగాణకి ఇచ్చిండ్రా? అరే, వరదలు వచ్చి మునిగిపోతే కూడా మీరు 100 కోట్లు ఏమో రిలీజ్ చేసిండ్రు తెలంగాణకి, హైదరాబాద్ లో పెద్ద, అంటే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి కూర్చున్నారు జనాలు. మళ్ళీ హైదరాబాద్ లో ఓటు బ్యాంక్ పెరిగింది. 48 సీట్లు 2019లో గెలుచుకున్నామని చెప్తున్నారు. 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉన్నారు. మరి మనం రోజా గారు, మనం కాదంటే నా నెంబర్ చేంజ్ ఏం కాదు. ఇప్పుడు తగ్గుతా చూడండి ఆ నెంబర్, ఈసారి తగ్గిపోతుంది. మంచిదే. ఇప్పుడు అదేంటిది, హెల్దీ కాంపిటీషన్ అనేది పొలిటికల్ సిస్టమ్ లో కూడా ఉండాలి. మీ పార్టీ కూడా ముందుకెళ్లాలనే కోరుకుంటాను నేను. అంతేగాని ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీలలో మీరు సాధించారు, దానికి ఏం సాగు చెప్తున్నారు? అదేమో లేదంటున్నారు, సింబల్ లేదంటున్నారు. సింబల్ లేకపోతే మరి మాకు సింబల్ ఉందా?
కొన్ని కాంగ్రెస్ కు సింబల్ ఎవరికీ సింబల్ లేదు కదా. కాంగ్రెస్ కూడా బాగానే 60% సాధించింది, మనం 40% సాధించినాం, మిగతా 10%ల ఇండిపెండెంట్లు మీరు ఉన్నారు. అంటే మీరు 8 మీరు అన్నారు మమ్మల్ని పదే పదే ఆ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ మీరు చాలా దారుణంగా బీఆర్ఎస్ పార్టీని అవమానపరిచింది. అసలు మీరు 0 అయిపోయినారు, మీరు 14% పడిపోయింది, మీరు లేరు, ఇంకా గ్రౌండ్ లో లేరు, మేమే ప్రత్యామ్నాయం, ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడింది. మీరు మాట్లాడినప్పుడు మేమేం అనలేదు. సరే కాలం నిర్ణయిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లా అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ పెట్టలేదని అనేక సందర్భాలల్లో ఈ ప్రత్యేక చర్చ కార్యక్రమాలు నేను చెప్పిన సందర్భాన్ని రాజకీయ వ్యూహంగా చూడాలి. మీరు ఎమ్మెల్సీలో మేము గెలిచినామన్నారు, ఎంపీలుగా మేము గెలిచినామన్నారు, మరి పంచాయతీలలో ఎక్కడ పోయినరు? మళ్ళీ రేపు అంటున్నారు మేము అవేంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తే మేమే గెలుస్తాం, హైదరాబాద్ అంతా మేమే గెలుస్తాం అంటారు. లెట్ వి కాంపిటేట్, మంచిదే. ఆ పోటీ స్పిరిట్ అనేది ఉండాలి, దాన్ని ఎవరు కాదనలేదు. అల్టిమేట్ గా ప్రజా నిర్ణయాన్ని కాదనలేరు. మిత్రులు మా సోదరుడు మాట్లాడుతుండు, లింగం యాదవ్ మాట్లాడుతుండు, మేము మా పార్టీ విస్తరణ, హైదరాబాద్ విస్తరణ వ్యతిరేకించలేదు. నాకు తెలిసి అందరు మాట్లాడిండు. కౌన్సిల్లో ఒక రోజు కాదు 2 రోజులు మాట్లాడియాలి అన్నప్పుడు మా దాసోజు శ్రవణ్ గారు కానీ, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద మనుషులు మాట్లాడుతూ ఏమన్నారంటే సంపూర్ణమైనటువంటి చర్చ జరగాలి, అభివృద్ధి మేము నిరోధకులం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. మేయర్ గారు చెప్పిందండి, నాకు తెలియదని, ఆమె నాకు అంచనే లేదని చెప్పింది. మేయర్ గారు చెప్పిన సందర్భంలో అన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో ఆయన ఉంటుందా? లింగం గారు స్పందించాలి. ఎస్, రాజకీయ మేయర్కే తెలియకుండా ఒక డెసిషన్ తీసుకున్నారు అని అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇంకా ప్రజలకే ఏం తెలుస్తుంది? మేము ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించాము, ప్రజలను మద్దతు ఉంది మాకు అని చెప్తూ ఉన్నారు కదా. తీయండి రోజా గారు, అంటే బీఆర్ఎస్ నాయకులు ఎంత అవివేకంగా మాట్లాడతారండి. ఇప్పుడు అన్నగారిని చూస్తే మేయర్ గారు తెలియదు నీకు ఎక్కడన్నారండి? మేయర్ గారు కౌన్సిల్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది, వార్డు మెంబరు వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు డిస్కస్ జరిగింది. వినన్నా మీరు మాట్లాడాలి, కొంచెం ఓపిక వినండి. అంటే ఎంత వేగంగా విష ప్రచారాలు చేస్తారంటే ఏదో మళ్ళీ మాట్లాడను. ఒక చిన్న సబ్మిషన్ మీకు, ఐఎమ్ ద విట్నెస్, హియర్ విట్నెస్, నేను విన్నా, ఐ విట్నెస్, నేను చూసిన ఆ క్లిప్. రోజా గారు స్వయంగా విన్నారు, చూసారని చెప్తున్నారు. కేటీఆర్ మాట్లాడతారేమో, వాళ్ళు వేగంగా మాట్లాడతారు. కనీసం ఇట్లాంటి మా అన్న శ్రీనివాసన్ లాంటి వ్యక్తులు చదువుకున్నాడు, మేధావిగా ఉన్నాం మన అంతం కూడా. ఆయన స్వయంగా విన్నాను చూశాను అని చెప్తున్నారు కదండి. కానీ అతను కూడా ఎట్లా అంటే వాళ్ళ నాయకుడు ఏది ఫాలో అయితే వాళ్ళు కూడా ఎక్కడైనా చూపిస్తారా రోజా గారు? మనం వీ కెన్ ఛాలెంజ్. మరి ఎక్కడ మేయర్ గారు ఎక్కడ అన్నారు, ఏ సందర్భంలో ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? అంటే ఎంత ఛాలెంజ్ చేస్తారు? వేగంగా మాట్లాడతారు. ఛాలెంజ్ కాదు కానీ మీ దగ్గర ఉంటే ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీ దగ్గర ఉంటే ఒకసారి మీరు సెర్చ్ చేయండి, అది మన డిబేట్ లోనే చూపిద్దాము, లింగం గారికి చూపిద్దాము, మీరు సెర్చ్ చేసుకోండి. అంటే ఎంత వేగంగా ప్రచారాలు చేస్తారు అనేది దానికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి అన్నగారు మీరు ఆ విధంగా మాట్లాడకండి, ప్రజలు గమనిస్తున్నారు. రెండోది, వీళ్ళు మాట్లాడేది ఎట్లుంటదంటే బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ మున్సిపల్ శాఖ, ఐటీ మంత్రి అయిన తర్వాతనే హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి జరిగింది అంటున్నారు. మరి గతంలో కేటీఆర్ మినిస్టర్ కాక ముందుకే హైదరాబాద్ అనేది దేశంలోనే ఐటీ ఎక్స్పోర్ట్లకు టాప్ రాష్ట్రాలలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అనేది చాలా మొదటి నుంచి కూడా హైదరాబాద్ ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ టీసీఏ మీరు వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఏ కంపెనీ వచ్చినాయండి కొత్తగా? తెలంగాణ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీ కంపెనీ కేటీఆర్ వచ్చిన తర్వాత వచ్చినాయండి? హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందండి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందండి? ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా. తెలంగాణ మీరు వచ్చిన తర్వాత మెట్రో ఎన్ని కిలోమీటర్లు విస్తరించారండి? 10 ఏళ్ళు తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నారు, ఎంత ఎక్స్పాండ్ జరిగిందండి? ఎందుకు చేయలేకపోయారు? మరి మీ అసమర్థత వల్ల కదా. దానికి బీజేపీ ఇవ్వలేదు, మీరిద్దరు ఒకటే కదా. మరి ఎందుకు కొట్లాడలేదు నువ్వు? 10 ఏళ్లలో ఎందుకు మెట్రోని ఎక్స్పాండ్ చేయలేదు? మేము 2014 కంటున్న మెట్రోనే కదా. నువ్వు వచ్చి కొత్తగా ఏం చేసినావు? అంటే నీ అసమర్థత తేట తెల్లమైంది. మీరు నిర్లక్ష్యం చేసిర్రు, మొత్తం దోచుకోవడం దాచుకోవడమే. ఇవాళ చెరువులు చూడండి, ఇవాళ హైదరాబాద్ లో గత 2014 కంటే ముందు ఎన్ని చెరువులు ఉండే? మీ 10 ఏళ్ల కాలంలో ఎన్ని చెరువులు వచ్చినాయి? ఎక్కడ పోయినాయి ఆ చెరువులు? హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అంటారు, ఇవాళ ఎక్కడైనా కనబడుతున్నాయి రోజా గారు? ఆ లేక్స్ రాక్స్ ఎక్కడ పోయినాయి? వాళ్ళ హయాంలోనే కదా చెరువులు, కాకతీయ మిషన్ అదే కదా.
అదే కదా ఎక్కడ పోయినా అంటున్నారు. ఎన్ని చెరువులు ఉండే రోజా గారు? ఇవాళ బతుకమ్మకుంట చెరువు చూశారు కదా, మా ప్రభుత్వం వచ్చి హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత చెరువే లేదన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకుడు కదా అక్కడ ఆక్యుపై చేసింది, చెరువే లేదన్నారు అక్కడ. ఇవాళ బతుకమ్మకుంట చెరువు బయటికి చాలా స్పష్టంగా మనందరం చూసినాం. అంటే మీరు ఎంత తెలంగాణ ఏ విధంగా భ్రష్టు పట్టించారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. చెరువులన్నీ కబ్జా చేసి ప్రభుత్వ భూములు నాలాలు కబ్జా చేసిరు. ఇవాళ మేము అన్నింటిని కూడా కాపాడుతున్నాం. మీకే నిజంగా ఇప్పుడు ఏమైనా వార్డుల విభజన మీద మీకు ఉంటే మీరు మాట్లాడవలసి ఉండే, మీరు అభ్యంతరాలు చెప్పవలసి ఉండే. ప్రజల ఇది ప్రజాప్రభుత్వం అండి, గడిలో కూర్చొని నిర్ణయాలు తీసుకోదు. కానీ ఒక నిమిషం లింగయ్య గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళందరి అభిప్రాయాలను తీసుకొనే ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 రోజులు టైం ఇచ్చారు. చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు, దానికి అనుగుణంగా రెక్టిఫై చేశారు. కొన్ని దగ్గర నేమ్ చేంజ్ చేసి ఉండే, కొన్ని దగ్గర వాళ్ళు కలిపే ప్రాంతాలలో దాన్ని కలిపారు. అన్నిటి కూడా ఒక ప్రామాణికంగా తీసుకురు. లింగం యాదవ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలకు రాబోతున్నాయి అని అనుకున్నప్పుడే మీరు ఈ విలీనం ఈ ప్రక్రియ ఎందుకు చేపట్టారు అంటే ఓటు బ్యాంకు కోసమే. ఏ ఎలక్షన్ ఉందని అనగానే ముందు ఒకదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు, దాని గురించి మీరు ఎందుకు ముందు నుంచి ప్రాసెస్ చేయకుండా కేవలం పంచాయతీ ఎన్నికలంటే బీసీ రిజర్వేషన్ను ముందు పెడతారు, బీసీ రిజర్వేషన్లకి పంచాయతీ ఎన్నికలకి ముడిపెట్టి కాలయాపన చేస్తారు. ఇప్పుడేమో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాను టైంలో ఇప్పుడు చూసుకొని అదను చూసుకొని మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. మేము అంటే ఇవాళ మాట్లాడే వ్యక్తులు బీజేపీ నాయకులు ఇవాళ ఏందండి, ఎవరిచ్చారండి? మేనిఫెస్టోలో మేము ఆల్రెడీ పెట్టాము. దానికి అనుగుణంగానే మేము ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలోనే మొదటిసారిగా క్యాష్ సెన్సెస్ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. అప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడండి? బిల్లు ఎప్పుడు పాస్ చేసాం మేము? ఎప్పుడు క్యాష్ సెన్సెస్ జరిగింది? ఇవాళ బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా, పార్లమెంట్ లో చట్టం చేయకుండా, గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో పెట్టి బీసీలను మోసం చేసింది బీజేపీ. ఆనాడేమో టీఆర్ఎస్ ఉన్న రిజర్వేషన్ 33% స్థానిక సంస్థల బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని 18% తీసుకొచ్చి మోసం చేసింది బీఆర్ఎస్. ఇవాళ బీజేపీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిరు. నా బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు మీరు ఎందుకు చేయరు? అంటే ఈ దేశంలో మరి పార్లమెంట్ లో తెలంగాణ భాగం కాదా? ఈ దేశంలో తెలంగాణ ప్రజల సమస్యలు మీకు పట్టాయా? బీసీల సమస్యలు మీకు వద్దా? సుప్రీంకోర్టులో క్యాప్ ఉందని తెలిసి కూడా మళ్ళీ దీన్ని బీసీ రిజర్వేషన్లకు అనేది ఒక మీరు బీసీలను మోసం చేయడానికి, బీసీలను మీ వైపు అట్రాక్ట్ చేసి కాంగ్రెస్ ఏదో బీసీల కోసం చేస్తోంది అనేటువంటి వాళ్ళకి నూరిపోయడం కోసం కదా ఇది? రోజా గారు ఇవన్నీ కూడా అంటే తెలిసి తెలియని వ్యక్తులకు ఏం మాట్లాడుతామండి? క్యాప్ ఏందండి? అది గతంలో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పింది. మరి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50% క్యాప్ అనేది ఇవాళ లేదండి. 50% దాటిపోయింది. అంటే నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తాను మాత్రం నీకు ఆ క్యాప్ ఆడడం రాదు. నా బీసీల కాడికి వచ్చే వరకు నీ క్యాప్ ఆడడం. ఇంకొకటి, గతంలో సుప్రీంకోర్టు సైంటిఫిక్ డేటా ఆధారంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా చేసుకోవస్తున్నది. ఇవాళ ట్రిపుల్ టెస్ట్ జరిగింది, పాపులేషన్ ఉంది, సైంటిఫిక్ డేటా చేశాం, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాం. మీరు ఎందుకు రాజ్యాంగ సవరణ మీరు ఎందుకు చేయరు? అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది? ఏ రాజ్యాంగంలో చెప్పింది 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని? మరి వాళ్ళకి ఇచ్చారు కదా మీరు. అప్పుడు ఎక్కడ పోయింది మీరు? అంటే బీసీల కాడికి వచ్చే వరకే మీకు ఈ ప్రాబ్లమ్స్. అంటే బీసీలు అంటే మీకు చిన్న చూపు. మొదటి నుంచి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకించింది, ఇవాళ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా అండి ఆర్ఎస్ఎస్, బీజేపీ బీసీల వ్యతిరేకమైనటువంటి పార్టీ. స్వయంగా నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని నడిపింది నరేంద్ర మోడీ కదా. వెంకటరెడ్డి గారు పోరాడింది నరేంద్ర మోడీ. అందుకే వాళ్ళ బీసీల మీద ప్రేమ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో దయచేసి ఒక్క నిమిషం ఆగండి మాట్లాడి. మీరు అడిగారు కదా వెంకటరెడ్డి గారు ఎలక్షన్ కోసం అంటే దయచేసి ఎలక్షన్ కోసం హైదరాబాద్ 2 బై ఎలక్షన్లు జరిగింది. కంటోన్మెంట్ జూబ్లీస్ లో ఎవరు గెలిచారు? వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? అందుకే బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజలు పట్టించుకోరు. గెలిచి చేసేది ఏం లేదు అక్కడ. లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు చెప్పారు. మీరు కంటోన్మెంట్ గానీ జూబ్లీహిల్స్ గెలిచినా కూడా
చేసేది ఏం లేదు, మీరు ఏం చేయలేరు మీరు. ఎందుకంటే కంటోన్మెంట్ లో 4,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోలేదు. అది తెలుసు, అదే చేస్తారు. గెలిచినా కూడా మీరు చేసేది ఏం లేదు. రెండో పాయింట్ నేనేమంటానంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనకాల కొయ్యి అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి కనపడతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతిదీ కూడా అదే జరుగుతా ఉంది. సరే వీళ్ళు అన్నారు బీసీ కులగణన, నేను ఫస్ట్ పాయింట్ లోనే చెప్పా, బీసీ కులగణన నిజంగానే చేయాలనుకుంటే ఒక 1 year ముందే ప్లాన్ చేసుకోలే. ఎందుకు అది ఎట్లా వీళ్ళ మీద వ్యతిరేకత బాగా వచ్చింది తెలంగాణ ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇక రేపొద్దున సర్పంచ్ ఎన్నికలు వస్తా ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీ జెడ్పీటీ వస్తున్నాయి. దీంట్లో బీసీ కులుగానే ఏది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పి ఓటు బ్యాంక్ సాధించుకొని ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చాక రేపు బీసీలను విస్మరిస్తే, రిజర్వేషన్ ఇవ్వకపోతే రేపు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేని పరిస్థితులు ఉంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చి హడావిడిగా కమిషన్ వేసారు, బీసీ కమిషన్ ద్వారా చేసారు, అదే లెక్కల సేకరణ. తర్వాత మళ్ళా మొట్టికాయలు వేసి హైకోర్టు కానీ బీసీ కుల పెద్దలు మాత్రం కూర్చొని లేదు అట్లా కాదు, డెడికేట్ కమిషన్ వేయాలని చెప్తే అప్పుడు ఆలోచన వచ్చి ఆరకూర చేసి చెప్తే తెలిసింది. కాబట్టి ఎవరికి కూడా తెలియదు నిజంగా కులగన జరుగుతుందా, లెక్కల సేకరణ చేస్తుందా ఎవరు తెలియదు. వీళ్ళకి మాత్రమే హడావిడిగా గంట కూడా చేసింది ఏంటంటే ఇదే ప్రభుత్వం ఉండండి. ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది కదా, 2014లో సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడు కులగన చేసిర్రు, ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టిర్రు, ఆ రిపోర్ట్ ఇంతవరకు అదే తప్పిదం అదే మోసం ఈ తెలంగాణ ప్రజల్లో చేద్దామని మీరు ప్లాన్ చేశారు. మళ్ళీ అయితే తెలంగాణ ప్రజలు మళ్ళీ మీకు గెలవాలనే ఆలోచనతోటి బీసీ కులగణన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు, నిజంగానే సాధించారు, ఏది గెలిచారు మీరు. కానీ బీసీలను మాత్రం డెఫినెట్ గా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మీరు అనుకోవచ్చు రేపొద్దున మాకే సర్పంచ్ ఎన్నికలు బాగానే వచ్చినాయి గెలిచినాం అనుకోవచ్చు, రేపు మీకు తెలుస్తుంది తెలంగాణలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు డెఫినెట్ గా తెలుస్తుంది. రెండో పాయింట్ గ్రామ పంచాయతీలో బీసీలకు అన్యాయం జరగకుండా సమాధానం చెప్పండి. ఇవన్నీ కాదు, మీరు కేంద్రంలో అధికారంలో కదా, నరేంద్ర మోడీ బీసీ అని చెప్తుండు కదా, నువ్వు బిల్లు పాస్ చేసి పార్లమెంట్ లో చట్టం చేస్తే అయిపోతుంది కదా, బీసీలకు సర్పంచ్ ఎన్నికలు ఒక నిమిషం చెప్పినప్పుడు చేయం. లింగం గారు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే బీసీలకు మీరు సీట్లు ఇస్తామన్నారు కదా, ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చారు చెప్పండి మరి? 42% లాగా ఇవాళ సర్పంచులు కూడా మీరు చూడండి, డేటా ఉంది, ఇవాళ గెలిచినటువంటి సర్పంచులు కూడా 60% పైగా ఇవాళ స్థానాల్లో కూడా చాలా మంది బీసీలు గెలిచారు. సింగిల్ గా 60% సీట్లు స్థానిక సంస్థల్లో గెలిచినాం. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఒక నిమిషం, 1 minute క్లోజ్ చేస్తాను. మెజార్టీ సీట్లని 165 సీట్ల నుంచి 2019లో 165 ఉంటే మేము 850 సర్పంచ్ స్థానాలు, మిగతా అన్ని కలుపుకుంటే దగ్గర 1000 సర్పంచ్ స్థానాలు మేము గెలుచుకున్నాం. మెజార్టీ వాళ్ళంతా కూడా బీసీలే, మెజార్టీ బీసీలే. మీరు చెప్పవచ్చు మీరు ఏం చేసిరని, మీరు ఇవ్వాల డేటా ఎవరు, ఎందుకంటే పార్టీలకు చేస్తున్నాం. 26 చట్టం చేస్తున్నాం. దేశం మొత్తం మీద ఒక నిమిషం లింగం యాదవ్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి దయచేసి, ప్లీజ్. ఓకే,
శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ ఈ విలీన ప్రక్రియ ఏదైతే ఉందో ఇది బీఆర్ఎస్కి మైనస్ అవుతుంది, ఎందుకంటే అభివృద్ధి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉంటారు. సో హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం, మేయర్ కార్పొరేషన్లు అన్నీ కూడా వాళ్ళ హస్తగతమే అవుతాయి అనేటువంటిది. సో బీఆర్ఎస్లో ఇటు బీజేపీలో ఇద్దరిలో భయం ఉందా? జిహెచ్ఎంసీ విలీనంతో ఓడిపోతామనేటువంటి భయం ఉందా? మాకు ఎందుకు భయం ఉంటుందండి? ఖచ్చితంగా మేము హైదరాబాద్ని అభివృద్ధి చేసినాం. హైదరాబాద్ని ప్రపంచ పటంలో ప్రపంచానికి పరిచయం చేసిన దాంట్లో మేము అగ్రస్థానంలో ఉన్నాం. దాంట్లో ఎట్లాంటి ఎవరికి సందేహం అక్కర్లేదు. అభివృద్ధి జరగలేదు అని ఎవరన్నా అంటే వాళ్ళు కళ్ళుండి చూడలేకపోతే మనం ఏం చేయలేము. ఈ రోజున్న పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి, ఈరోజు సి టీంలు కూడా పనిచేయట్లేదు. మేము ఎన్ని పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం హైదరాబాద్లో, ఎంత లా అండ్ ఆర్డర్ ఉంటాయి. ఈ రోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లుందో, గన్ కల్చర్ వచ్చేసింది, పెన్ కల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది. ఆ వార్తలు వచ్చేది ఇప్పుడేమో వార్తలలో గన్నులు తీసుకొని లేకపోతే హత్యలు క్రైమ్ రేట్ ఎక్కువైపోయింది. సో మేము అంతా అసలు మాకు ఏ విధమైనటువంటి బాధ లేదు. ఎన్నికలలో పోటీ. సో 10 ఏళ్ల పాటు మీరు హైదరాబాద్ చేసినటువంటిది, హైదరాబాద్ ప్రజలకు మీరు ఏం చేశారో అవన్నీ కూడా ఇంకా ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీ వైపు ఉంటారనేది మీ నమ్మకం. అది బేరీజ్ వేసుకుంటారు, పరిపాలనను ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. సరే, మీరు అక్కడ గెలిచిండ్రు, దాని పేరేంది, నవీన్ కుమార్ యాదవ్ గెలిచిండు జూబ్లీ గెలిస్తే, దానికి మీరు ఎన్ని రకాలుగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రకరకాల విన్యాసాలు చేసిండ్రు. 6% ఓటింగ్ నుంచి తీసుకొచ్చేస్తే ముస్లిం అభ్యర్థిని మంత్రి అజారుద్దీన్ గారిని మంత్రిని చేసిండ్రు, ఎంఐఎంని కలుపుకొని పోయినరు, మద్దతు తీసుకున్నారు. మాకు పోయినసారి మేము గెలిచినప్పుడు వచ్చిన ఓట్లకి ఈసారి మేము ఓడిపోయిన ఓట్లకి తేడా ఆ 10,000. ముస్లింలు ఎంఐఎం గనక నిలబడి ఉంటే మేము గెలిచేవాళ్ళం. 10,000 ఓట్లు బీజేపీ ఓట్లు తగ్గినాయి, మా 10,000 ఓట్లు కలిపితే వాళ్ళు 25,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఒక్క నిమిషం మేడం, నాకు టైం ఉంటే నేను థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, బొత్స శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.